ఇప్పటికి నేను 50 టైమ్స్ నుండి 100 టైమ్స్ చూసా పెద్ది. చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్లో లాస్ట్ 40-50 నిమిషాలు నేను ఎమోషనల్ అయిపోతా. నా కళ్ళంటే నీళ్ళు వస్తాయి. సేమ్ టైము నా చుట్టుపక్కల చూసిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. వాళ్ళు చాలా ఎక్కువ చెప్పారు, నేను చెప్తే బాగోదని చెప్తలేదు. చాలా మంచి సినిమా తీసావురా, చాలా బాగుంటుంది సినిమా, అందరూ చూస్తారు అని చెప్తున్నారండి. ఈ సినిమా జూన్ 4th రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీస్తో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకుని వెళ్ళండి. అంటే పెద్ది అంటే ఒక ఆటంకం వస్తే ఆగిపోయే ఒక కుర్రోడు కథ కాదు, ఎన్ని ఆటంకాలు వచ్చినా ముందుకు సాగే కుర్రోడు కథ. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు చదువుకున్నా, పట్టుదల ఉంటే సాధించలేనిది లేదని. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉండేది. అలాగ పట్టుదల ఉంటే ఏమి సాధించవచ్చు అంటే చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ పెద్ది జర్నీ. పెద్దిగాడికి విజయం చాలా ఈజీగా దక్కలేదు, చాలా స్ట్రగుల్తోనే విజయం సాధించాడు పెద్దిగాడు. కానీ ఆ సాధించిన విజయం ఎలా ఉంటుంది అన్నది రేపు పెద్ది థియేటర్లో చూద్దరు. కానీ థ్యాంక్ యూ చరణ్ సార్, నన్ను నమ్మినందుకు, నాకు ఈ సినిమా ఇచ్చినందుకు. మిమ్మల్ని లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను, మీకు రుణపడి ఉంటా సార్ ఎప్పటికీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జాన్వి మేడం, థ్యాంక్ యూ. ఈ సినిమాకి మేమందరం మట్టిలో రస్టిక్గా ఉంటే మీరు తీసుకొచ్చి కలర్ యాడ్ చేశారు. మీ మదర్కి మేమందరం పెద్ద ఫ్యాన్స్. మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క సీన్లోని ఒక మగరాయిల్లాగా ఉంటుంది, ఒక హీరోయిజం ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లో. ఈ సినిమాలో చాలా మంచిగా యాక్ట్ చేశారు. ఈ అచ్చియమ్మ క్యారెక్టర్ని కూడా మర్చిపోవడం అంత ఈజీ కాదు. క్లైమాక్స్లో మీరు చేసే ఆ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ. సతీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాని నమ్మి ఏ రోజు ఒక మాట అనకుండా నన్ను ఒరే నువ్వు చేసుకోపో అన్నారు. ఇది 350 కోట్లు ఎంత అయింది, నాకు 25 కోట్లతో తీసా పెద్ద సినిమా. రవి గారు గట్ట ఉన్నారు, కానీ ఇప్పుడు ఇంత బడ్జెట్ సినిమా నాకు ఇచ్చారు. నేను జాగ్రత్తగానే చేశానని నమ్ముతున్నా, ఎందుకంటే మీరు ఎప్పుడు నవ్వుతానే స్మైల్తోనే ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జగపతి బాబు గారు, అంటే హీరో గారిలో రామ్ చరణ్ గారిని ఎలాగా నమ్ముతారో దీంట్లో అప్పల సూర్య అనే క్యారెక్టర్ ఉంటుంది. అది చాలా చాలా మంచి క్యారెక్టర్ అండి. అప్పల సూరి ఫస్ట్ హాఫ్లో అప్పల సూరిని హీరో గారిని ఎంత బరువైన హృదయంతో మోస్తారో అప్పల సూరి క్యారెక్టర్ని కూడా అంతే బరువైన హృదయంతో మోస్తారు. అప్పల సూరి సీన్స్ వచ్చినప్పుడు మీ కళ్ళంటే నీళ్ళు తిరగకపోతే నా పేరు బుచ్చిబాబు సానాయ్ కాదు. దివ్యంద్ గారు, లవ్ యూ సో మచ్ బ్రదర్. మీ మిర్జాపూర్ సినిమాకి నేను పెద్ద ఫ్యాన్, మీరు రైల్వే మ్యాన్ కానీ అని. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు దీంట్లో పెద్దిలో పార్ట్ అయినందుకు, ఆన్ బోర్డ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చాలా సూపర్ యాక్టర్, లవ్ యూ సార్. రండి సార్. ఈ విజువల్స్ అందరూ చెప్తున్నారు, చెన్నైలో నేనుండి రెహమాన్ గారి దగ్గర ఉండి చేసినప్పుడు చెప్తున్నారు అందరూ, ర్యాండీ గారు చాలా బాగా తీశారా, పిక్చర్ అదిరిపోయింది అని. థ్యాంక్ యూ సార్. నేను రాసుకున్న 10 అక్షరానికి ప్రాణం పోశారు. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ అంతే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. మీరు పెట్టే బ్లాగులు ఎంత బాగున్నాయంటే అది రేపు పొద్దున్న సినిమాలో ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలని కోరుకుంటున్నా సార్. సార్ అవినాష్ కోలా గారు, థ్యాంక్ యూ. చాలా సెట్లు వేశారు, ఒక 20 సెట్లు వేశారు. వేసి చాలా మంచిగా న్యాచురల్గా తీశారు అవినాష్ కోలా గారు. ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కోలా గారికి థ్యాంక్ యూ. ఏకాంబరం గారు, కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబరం గారికి చాలా న్యాచురల్గా తీసుకొచ్చారు, ఆయనకి థ్యాంక్ యూ. ఏఆర్ రెహమాన్ సార్, మీ చికిరి రై రై రారా హలో హలో అన్ని పాటలు హిట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు కొట్టినప్పుడు చాలా స్టైలిష్గా చాలా మాస్గా ఉంది. లవ్ యూ సార్. ఈ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా చేయడం అన్నది నా చిరకాల వాంఛ కోరిక, అది తీర్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ సార్, మళ్ళీ వన్స్ అగైన్ లవ్ యూ సార్. మీరు లేకపోతే బుచ్చిబాబు లేడంతే. పెద్ది మీరు నాకు ఇచ్చారు. లైఫ్లో ఎప్పటికంటే నేను మాట్లాడలేకపోతున్నాను, నా చేతులు తిమ్మిరెక్కుతున్నాయి సార్. అంటే నర్వస్గా ఉంది. జూన్ 4th ఈ సినిమా వస్తుంది. మీ ఫ్యామిలీతో వెళ్ళండి, మీ కిడ్స్ని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. చాలా ఎమోషనల్ అవుతారు, చాలా ప్రేమిస్తారు, పెద్దిని ప్రేమిస్తారు, పెద్దిని లవ్ చేస్తారు, పెద్దితో ఆడతారు, పెద్దితో పాడతారు. పెద్ది మీ ఇంటికి వస్తాడు, ఒరే భలే చేశాడు రా చరణ్ గారు అని చెప్పుకుంటారు. ఒక సెకండ్ హాఫ్లో 4-5 సీన్లు ఉంటాయండి. చరణ్ సార్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే మీ కళ్ళంటే నీళ్ళు రాకుండా ఉండవు. చరణ్ సార్ థ్యాంక్ యూ సార్. జూన్ 4th థియేటర్స్లో కలుద్దాం, ఎమోషన్ అవుదాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.
కెరియర్ బెస్ట్ యాక్టింగ్ చేశాడు. తర్వాత కెరియర్ బెస్ట్ మాట అసలు ఇలాంటి స్టోరీ నిజంగా ఒప్పుకోవడం చాలా గ్రేట్. చరణ్ బాబు మాత్రం అసలు ఇప్పుడు కళ్ళలోంచి ఇంకా నీళ్ళు పోవట్లేదు. ఇంకా ఎమోషనల్ లో ఒక సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్ ఇది వెళ్ళిపోయింది మాకు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసి ఒక 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 వరల్డ్లోకి తీసుకెళ్ళి పెద్ద వరల్డ్లోకి. సెకండ్ హాఫ్ అంతా ఒక ఎమోషనల్. ఇటువంటి స్టోరీ ఈ మధ్యకాలంలో ఇదే రావడం. నిజంగా చరణ్ బాబు యాక్టింగ్కి, బుచ్చిబాబు డైరెక్షన్కి, ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం ఎర్రగొట్టేశాడు. అసలు నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అది చెప్పలేకపోతున్నాను. చాలా నేను ఆఫీస్లో ఉంటే పొద్దున్న టికెట్లు బుక్ చేస్తాడన్న ప్రీమియర్కి, తీసుకొచ్చి ఎంజాయ్ చేపిస్తాడంటే ఏడిపించాడన్న. చూడన్న ఖర్చు అంతా తడిచిపోయింది. ఎమోషనల్ సీన్స్కి కనెక్ట్ అయ్యి ఏడుపు వచ్చిందన్న. చాలా బాగుంది మూవీ అయితే, ఎక్సలెంట్. రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ అన్న గ్రేస్ అంటే అది. ఎవరో చెప్తారన్న ఎన్టీఆర్ యాక్టింగ్ చేస్తారని, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని, అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తారని బాగా. ఓకే, ఇది పెద్ద చూసాక మీరు అందరు అంటారన్న రామ్ చరణ్ రెండు కలిపి రెండు చేస్తాడని. యాక్టింగ్ చేస్తాడు, డ్యాన్స్ చేస్తాడు. దీనిలో మాత్రం ఎమోషన్లు చింపేశాడన్న. మగధీర, రంగస్థలం, మరో పెద్ది సూపర్ అన్న. ఈ వీకెండ్స్కి హౌస్ఫుల్ ఉంటాయి. ఒక్కటే రిక్వెస్ట్ అందరికీ, ఆడియన్స్, మీరు మూవీకి వచ్చేటప్పుడు కర్షిప్ని, టిష్యూస్ని తీసుకొచ్చుకోండి. ఎందుకంటే ఏడుస్తారు మూవీ చూసి అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఏడుస్తారన్న. హార్ట్ నుంచి ఏడుపు వస్తుంది మీకు. చాలా బాగుంది మూవీ, సూపర్. మీరు రివ్యూలు అయ్యకండి అన్న. ఇంకా రివ్యూ అంటే చాలా బాగుంది. పెద్ది గెలవలేదన్న, గెలిపించాడు. మిమ్మల్ని గెలిపించాడు, మమ్మల్ని గెలిపించాడు, టాలీవుడ్ని గెలిపించాడు. నేషనల్ అవార్డు రాకపోతే నేషనల్ అవార్డ్కే ఒక వాల్యూ ఉండదు. రంగస్థలంకి మిస్ అయింది కదా అంకుల్? నిజమేనా? మూవీ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ మొత్తం ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళ్తుంది. మూవీకి మెయిన్ ప్రాణం పోసింది ఏంటంటే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, అండ్ దానికంటే మించింది రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు. రంగస్థలం లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రంగస్థలంని అందరు గుర్తించలేదు, కానీ పెద్దతో అందరు గుర్తిస్తారని అనుకుంటున్నాను. బట్ మూవీలో రామ్ చరణ్, అప్పల్ సూరి క్యారెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, ఈ మూడు మెయిన్ చాలా బాగున్నాయి. అండ్ బుచ్చిబాబు సానా ఈ పేరు అయితే గుర్తుంటుంది, అంత చాలా చాలా రోజులు గుర్తుంటుంది. చాలా మంచిగా తీశారు మూవీని.